హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఎగ్ పులుసు ఆర్ కూర అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ యమ్మీగా కూడా ఉంటుంది. మనం రైస్లోకి, చపాతీలోకి, ఎప్పుడైనా బిర్యానీ చేసుకున్నా దానిలోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ ఒకసారి ఇలా కనుక మీరు ట్రై చేశారంటే ఇంకెప్పుడు ఇలానే చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. అది మరి ఎలా తయారు చేసుకుందామో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ముందుగానే ఉడికించుకున్నానండి నేను ఒక 4 గుడ్లు. అవి కొంచెం ఆయిల్ వేసేసి రోస్ట్ చేసేసుకుందాము. 4 వేసేసి కొంచెం టాస్ చేసేసేయండి. దాని మీద కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసేసి టాస్ చేసేసుకోండి. టాస్ చేసుకుంటే ఎగ్స్కి ఉప్పు, కారం, పసుపు అవన్నీ పడతాయి. అంతా బాగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి సరిపడా 3 టేబుల్ స్పూన్ ఈ విధంగా వేసి కొంచెం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కర్రీ లీవ్స్ కూడా వేసుకొని 3 తీసుకున్నానండి నేను ఆనియన్స్. మీకు సరిపడా తీసుకోండి, ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కదా. 3 ఫైన్లీ చాప్ చేసిన ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి లైట్గా, ఎందుకంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి, సో అందుకే. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. వన్స్ పచ్చివాసన కనుక పోకపోతే మన పులుసుకి, ఈ కూరకి టేస్ట్ ఉండదండి. నేను చింతపండు పులుసు ముందుగానే తీసి పక్కన పెట్టేసుకున్నాను. అది 1/2 కప్పు వేసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత రుచికి సరిపడా కారం వేసేసుకొని పసుపు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీకు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోండి, మీకు ఎంత కావాలో అంత. పులుపు, ఉప్పు, కారం అవన్నీ మొత్తం మిక్స్ అయ్యి ఉడుకుతాయి. లిడ్ పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యింది. ఈ విధంగా వచ్చేంత వరకు థిక్ గ్రేవీగా ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి అండి. ఆ తర్వాత మనము ఫ్రై చేసుకున్నాం కదా, టాస్ చేసుకున్నాం కదా ఎగ్స్, అవి యాడ్ చేసేసేయండి. అవి యాడ్ చేసి ఒక్కసారి లైట్గా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేయండి. ఆయిల్ సెపరేట్ అయ్యిందండి. ఈ విధంగా కుక్ చేసిన తర్వాత మనము కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయింది చూడండి. ఈ విధంగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు సరిపడా మనకు ఎలా కావాలంటే అలా గార్నిష్ చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.